శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 25 ఫిబ్రవరి నుండి మార్చి 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కన్యా రాశి వారికి మరి 3 గ్రహాలు 6వ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. ఒక విధంగా 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం, అలాగే విజయస్థానం. అయితే 6వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలు శత్రువులపై విజయాన్ని తీసుకొస్తాయి. శుభగ్రహాలు ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు చాలా కాలంగా 6వ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల అటు ఉద్యోగపరమైన విషయాలు, కొత్తగా ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉండడం జరిగింది. శని బలం పుష్కలంగా ఈ రాశివారి మీద ఈ వారం అంతా, రాబోయే కాలం అంతా ఉంటుంది. మరి ప్రస్తుతం కొత్తగా అక్కడికి రవి గ్రహం చేరడం జరిగింది. అంటే రవి ప్రభుత్వ సంబంధించినటువంటి ప్లానెట్. అంటే ప్రభుత్వ అధికారులు మీకు అనుకూలంగా పనిచేయడం జరుగుతుంది. అలాగైనా జడ్జిమెంట్లు, కోర్టు తీర్పులు, ఇంటర్వ్యూలో విజయాలు, లేదంటే ఉద్యోగ సంబంధించిన విషయాలైనా పెండింగ్ ఉంటే ప్రభుత్వ సహకారంతో మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అంటే ఎటువంటి సమస్య అయినా, కోర్టు సమస్య అయినా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. అంటే మీకు జడ్జి గారు అనుకూలంగా మీకు తీర్పిస్తారు. 100% ఇది జరుగుతుంది. అంటే రవి ప్లస్ శని రెండు కూడా మీకు ఈ కోర్టు సమస్యల నుంచి బయటపడవేస్తుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి ఆగిపోయి ఉన్నా, రావాల్సిన ప్రమోషన్ రాకపోయి ఉన్నా ఈ సమయంలో మీరు పొందే అవకాశం ఉన్నది. అయితే బుధుడు దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. అందుకని వృత్తి సంబంధించిన విషయాల్లో విజయం లభిస్తుంది. అయితే ఆరోగ్యపరంగా మాత్రం ఎక్కువ అధిక శ్రమ వలన వచ్చే అనారోగ్య సమస్యలు, స్టమక్ సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది తప్ప వచ్చే ఆనందం ముందు ఆరోగ్య సమస్యలు పెద్దగా పట్టించకపోవచ్చు. అయినప్పుడు కూడా మరి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టడం మంచిది. మరి ముఖ్యంగా ఇంకో కాంబినేషన్ ఏంటంటే పంచమ స్థానంలో శుక్రుడు, కుజుడు, ఈ రెండు గ్రహాలు కలిసి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే జాతకుడికి వివాహం చేసుకుందామనే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కొంతకాలంగా ఏదో కారణం వల్ల వివాహం వాయిదా వేస్తుంటే వాడు కంపల్సరీగా వివాహం చేసుకోవాలని అనుకుంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. లేదు అనుకోండి, కొంతకాలంగా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వివిధ కారణాల వల్ల భార్యాభర్తలు దూరంగా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే వాళ్ళు ఏదో విధంగా భార్యాభర్తలు కలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఎక్కువగా జాతకుడికి అంతర్గతంగా ఉన్నటువంటి కోరికలని ప్రేరేపిస్తూ ఉంటుంది. తన మనసులో ఉన్నటువంటి ఆవేదన, కోరిక సంతృప్తి చెందాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు స్వచ్ఛమైనటువంటి ప్రేమకి సంకేతంగా ఈ 2 గ్రహాలు ఉంటూ ఉంటాయి, కుజ శుక్రుడు. అయితే వీటికి పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు జాతకుడు అక్రమ మార్గాల ద్వారా తన కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఎటువంటి పాపగ్రహాల ప్రమేయం లేదు. పైపెచ్చు శని యొక్క రాశి శుక్రునికి మిత్రగ్రహం అవటం వల్ల కంపల్సరీగా ఇది ఖచ్చితంగా జాతకుడు నైతికంగా మంచి సంబంధాన్ని పెట్టుకునే అవకాశం ఉంది. అది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కానీ, పెళ్లి సంబంధించిన విషయాల్లో ఒక నిర్ణయానికి రావడం కానీ, లేదంటే విభేదాలతో ఉన్న భార్యాభర్తలు ఒకే మాట మీదకి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు కొంతవరకు తన ఆనందాన్ని, సంతోషాన్ని ఈ సమయంలో తీర్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఈ గ్రహాలన్నీ కూడా శని సంబంధించిన రాశులైనటువంటి మకర, కుంభాల్లో ఉండడం జరిగింది. అంటే 5 గ్రహాలు ఈ 2 రాశుల్లో ఉండడం వల్ల ఏంటంటే జాతకుడికి అంటే పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి, రావాల్సింది వస్తుంది, చేయవలసింది చేస్తారు, కానీ ప్రతిదీ కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ శని సంబంధించిన రాశులు కానీ, శని భగవానుడు కానీ ఏం చేస్తాడంటే మనం ఏది కోరినా ఖచ్చితంగా ఇస్తారు. అయితే అది ఎంతవరకు జాతకుడు దాన్ని కాపాడుకోగలడు, ఎంతవరకు జాతకుడికి అర్హత ఉన్నది అన్న విషయాన్ని పరిశీలించి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తప్ప జాతకుడు ఏది పదే అది కోరితే రావడం కష్టం అవుతుంది. జాతకుడు సుమారుగా ఏదో డిగ్రీ పాస్ అయి ఉంటాడు, వాడు ఏదో పెద్ద ఉద్యోగాన్ని కోరితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వడం, దానికి సరిపోయినటువంటి ఉద్యోగాన్ని ఏదో బ్యాంక్ జాబో, ఏదో క్లరికల్ జాబో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా
అర్హత కలిగింది మాత్రమే శని భగవానుడు ఇస్తాడు. శని ఇచ్చింది చాలా జీవితాంతం శాశ్వతంగా ఉంటుంది. దాని నుంచి ఎవడు కూడా పోగొట్టుకోలేడు. అయితే మిగతా గ్రహాల యొక్క దశల్లో ఏమవుతుందంటే సడన్గా వాళ్ళు కీర్తి ప్రతిష్టలు మనీ సంపాదించేస్తూ ఉంటారు. మళ్ళా ఆ దశ పోయిన తర్వాత మళ్ళీ మొదలుకొచ్చి మొత్తం పోగొట్టుకొని జీరోకి వస్తూ ఉంటారు. కానీ శని భగవానుడు అలా కాదు. శని దశలో కానీ ఏలినాడు శనిలో కానీ శని యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు కానీ ఖచ్చితంగా జాతకుడికి ముందుగా పరీక్ష పెట్టి అతని అర్హత చూసి ఇవ్వడం జరుగుతుంది. అది ధనమైనా, ఉద్యోగమైనా, వివాహమైనా, భార్య అయినా ఏదైనా సరే. అయితే అది శాశ్వతంగా ఉంటుంది. అది ఎక్కడికి పోదు. జీవితం మనిషితో పాటు తనతో పాటు పోవాల్సిందే తప్ప దాన్ని ఎవడు కూడా తీసుకోలేడు. సో ఏదైనా ఈ జాతకులకి ప్రస్తుతం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది. అతి కష్టం మీద అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ప్రతిరోజు శివనామ స్మరణ చేస్తూ వీలైతే ప్రతి రోజు కానీ, ప్రతి సోమవారం కానీ, ప్రతి శనివారం కానీ ఈశ్వర ఆలయ దర్శనం వల్ల అతి శీఘ్రంగా మీ కోరికలు నెరవేరుతాయని ఆశిస్తూ, జ్యోతిష శాస్త్రరీత్యా ఈ వారఫలాలు గమనిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే ఏదైనా లాభమైనా నష్టమైనా మన జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే ఈ గోచారం ఆధారపడుతూ ఉంటుంది. జాతకుడి యొక్క జన్మజాతకంలో వివాహానికి అనుకూలమైన టైం నడుస్తుంది. అలాగే వివాహానికి తగిన విధంగా దశలు నడుస్తున్నాయి అనుకున్నప్పుడు దానికి ఈ గోచారం సపోర్ట్ చేసి వివాహాన్ని జరిపించే విధంగా చేస్తుంది. సో అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా ఏదైతే జాతకంలో ఉంటాయో జాతకుడు అదే అనుభవించగలుగుతూ ఉంటాడు. అయితే ఓవరాల్గా ఎలా ఉంటుందంటే ఈ గ్రహస్థితిలో ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ కారకత్వాలు సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంటుంది. ఉదాహరణకి ఏంటంటే గోచారరీత్యా గురువు బలంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కామన్గా అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉంటే కంపల్సరీగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజుడు అనుకూలంగా ఉచ్చస్థితిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు కాబట్టి కామన్గా ఈ స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అంటే అన్ని యూనిఫారం వేసుకుంటూ దేశ రక్షణకి సంబంధించిన కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి 100% ప్రస్తుతం కుజుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కామన్గా ఈ వర్గం అందరికీ కూడా బాగుంటుంది. శని భగవానుడు కూడా ఒక విధంగా స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే కొన్ని రాశులకి ఇబ్బంది పెట్టినా వ్యక్తిగతంగా శని బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీస్ అన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. సో అలాగే ఏంటంటే ఈ ఎవరైతే కష్టపడి జీవితంలో పనిచేస్తుంటారో వాళ్ళకి డెవలప్మెంట్ అనుకూలంగా ఉంటుంది. ఒక విధంగా పని కొట్టే సోమరిపోతులకు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో మరి రాహు ఇప్పుడు ఖచ్చితంగా బలంగా ఉన్నాడు దశమ మీనరాశిలో. అంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశంలో ఎవరైతే ఉంటారో, విదేశంలో సాఫ్ట్వేర్ రంగం ఏ రంగంలో అయినా సరే మనం వాళ్ళ కుటుంబానికి దూరంగా విదేశాల్లో వృత్తి చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా రంగం వారికి, అంటే రాహు ముసుగు మాట మారువేషం లాంటి వాడు. అందుకని ఏంటంటే సినిమా నటులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, అంటే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్న ప్రతి వాళ్ళు, అలాగే ఇప్పుడు యానిమేషన్ సంబంధించినవి, అలాగే ఉన్నవి లేని ఉన్నట్టు చెప్పే మాయాజాలం చేస్తున్న వారికి కూడా ఈ రాహు అనుకూలించే ఉంటాడు. అంటే సాధారణంగా ఏంటంటే జాతకుడి మీద అతని వ్యక్తిగతంగా అతని రాశి లగ్న ప్రభావమే కాకుండా గ్రహాల యొక్క స్థితి వాటి యొక్క బలాన్ని బట్టి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణగా రాజకీయ రంగంలో ఉంటాడు. రవి వీక్గా ఉన్నప్పుడు వాడు సరిగ్గా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతుంటాడు, ఇబ్బంది పడుతుంటాడు. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఉన్నప్పుడు ఆ కుజుడు బలంగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసి పారేస్తుంటాడు. వచ్చిన ప్రతి వాడిని చితకొట్టి పారేస్తుంటాడు. ఈ విధంగా గ్రహాల స్థితి అందరి మీద ప్రభావం ఉంటుంది. పర్టికులర్గా కొన్ని రాశులకి వాటి స్థితిని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా గ్రహాలని జాతకుడు తన యొక్క కార్యసాధన ద్వారా, తన యొక్క పనిచేసే విధానం వల్ల, దైవ ప్రార్థన వల్ల, తన క్రియ వల్ల, చర్యల వల్ల, బాధ్యతల వల్ల ప్రతి గ్రహాన్ని జాతకుడు తనకు అనుకూలంగా మార్చుకొని విజయవంతంగా తన యొక్క జీవితాన్ని చక్కదిద్దుకోవడానికే ఈ జ్యోతిష శాస్త్రం ఉపయోగపడుతుంది. జ్యోతిష్యాన్ని నమ్మినవాడు ఎవడు కూడా పాడవడు, నమ్మని వాడు కూడా ఏమీ ఇబ్బంది లేదు. నమ్మితే నమ్మినంత, నమ్మకపోతే ఒక నమస్కారం, స్వస్తి.